గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. పొద్దున్నే నేను జస్ట్ 8 AM అవుతుంది, ఫోన్ తీసేసరికి ఈ కామెంట్ వచ్చింది నాకు. ఇది చూసిన తర్వాత నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే, సీరియస్లీ ఎన్ని వీడియోలు చేసినా మీకు తెలుసు కదా, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో నంబర్ ఆఫ్ షార్ట్ వీడియోస్, నంబర్ ఆఫ్ లాంగ్ వీడియోస్, 10-15 వీడియోలు చేసి ఉంటా ఓన్లీ వెబ్ ఆప్షన్స్ గురించి. ఎందుకంటే సెకండ్ పేజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ పేజ్లో మనం మిస్టేకులు చేస్తే, సెకండ్ పేజ్లో మనం అంత ఆగమాగం చేసుకుంటే మనకే మంచిది కాదు. అది మళ్ళీ మనం ఫీల్ అవుతామని చెప్పేసి కామెంట్స్ ఎట్లా పెడతారు, బ్రదర్ సెకండ్ పేజ్లో సీట్ నచ్చకపోతే ఫస్ట్ పేజ్లో జాయిన్ కావచ్చా, ప్లీజ్ రిప్లై. ఎందుకు మరి వెబ్ ఆప్షన్స్ పెట్టినావు నువ్వు, నాకు అర్థం కాదు. నువ్వు ఇన్ ద సెన్స్ కామెంట్ పెట్టిన పర్సన్ ఒక్కనే కాదు, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఇట్లా ఫీల్ అవుతున్నారో, నాకు సెకండ్ పేజ్ సీట్ నచ్చలేదు, నేను ఫస్ట్ పేజ్ పోతా అనుకున్న వాళ్ళందరినీ ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ నీకు సెకండ్ పేజ్ సీట్ నచ్చకపోతే నువ్వు ఎందుకు పెట్టినావు ఆ కాలేజ్ అసలు, ఓకేనా? వై డిడ్ యూ ఆప్ట్ దట్ కాలేజ్ ఇన్ వెబ్ ఆప్షన్ సెకండ్ పేజ్? అది ఎందుకు నువ్వు ఆప్ చేసుకున్నావు, ఎందుకు నువ్వు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చినావు సెకండ్ పేజ్లో? నేను ఎన్నిసార్లు చెప్పిన, ఫస్ట్ పేజ్ సీట్ నచ్చని వాళ్ళు, ఫస్ట్ పేజ్ సీట్ ఓకే కాని వాళ్ళు, దానికంటే మంచి కాలేజెస్ మాత్రమే సెకండ్ పేజ్లో పెట్టండి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఫస్ట్ పేజ్లో సీట్ నచ్చకపోతే సెకండ్ పేజ్ ట్రై చేసుకోవచ్చు, కానీ మినిమం కదా, అది మినిమం నాలెడ్జ్ కదా, మినిమం అది ఏమంటారు దాన్ని, నేనేం అనదలుచుకోలేదు. అది మినిమం రెస్పాన్సిబిలిటీ ఒక స్టూడెంట్ది, మినిమం నాలెడ్జ్ అది. ఫస్ట్ పేజ్ నచ్చకపోతే సెకండ్ పేజ్లో దానికంటే మంచి కాలేజ్లే కదా ఆబ్వియస్లీ పెట్టేది మనం. ఫస్ట్ పేజ్లో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది, సెకండ్ పేజ్లో ఏం పెడతావు? కాకతీయ యూనివర్సిటీ పెడతావు, ఉస్మానియా యూనివర్సిటీ పెడతావు. ఫస్ట్ పేజ్లో నిజాం కాలేజ్ వచ్చింది, సెకండ్ పేజ్లో ఏం పెడతావు? పెడితే సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ పెడతావు. ఫస్ట్ పేజ్లో ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, సెకండ్ పేజ్లో దానికంటే మంచి ప్రైవేట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ క్యాంపస్ పెట్టుకుంటాం. దానికంటే మంచిది మాత్రమే పెట్టాలి సెకండ్ పేజ్లో, ఇష్టం ఉన్నవి పెట్టద్దు కదా. సెకండ్ పేజ్లో 20-30 కాలేజీలు పెడతావా ఏంది? పెట్టొద్దు కదా. సెకండ్ పేజ్లో నీకు సీట్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయితే నేను ఇన్నిసార్లు చెప్పినా, అర్థం కాదు, వినరు, పట్టించుకోరు, మళ్ళీ ఇట్లా కామెంట్స్ చేస్తారు. కామెంట్స్ చేసిన వాళ్ళు కొంతమంది, చేయకుండా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నాకు సెకండ్ పేజ్ సీట్ అలాట్ అయింది, ఫస్ట్ పేజ్ సీట్ నాది ఉండదు, ఇక క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటికల్లీ, నాకు వేరే ఆప్షన్ లేదు, సెకండ్ పేజ్లోనే జాయిన్ కావాలి. బట్ ఒక పర్సన్ మేబీ ఎవరో ఒకరు కామెంట్ చేశారు నాకు, సెకండ్ పేజ్లో సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మీరు పోయి కన్వీనర్ని కలిసినా, సీఎంని కలిసినా, పిఎంని కలిసినా కూడా ఆ సీట్ రాదు, అది వేరే వాళ్ళకి అలాట్ అయిపోతుంది. మీకు సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయిన సీట్ ఏదైతే ఉందో అందులోనే పోయి జాయిన్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే అప్పుడు ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుంది, మీరు సెకండ్ పేజ్లో లాగిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ పేజ్ సీటే చూపిస్తుంది. ఆ సిచ్యువేషన్లో నీకు ఫస్ట్ పేజ్లో జాయిన్ కావచ్చు. సెకండ్ పేజ్లో సీట్ రాలేదు కాబట్టి ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది. నువ్వు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే, ఇప్పుడు నువ్వు సెకండ్ పేజ్లో లాగిన్ అయి చూస్తే నీకు ఫస్ట్ పేజ్ సీటే చూపిస్తుంది అక్కడ. అది ఎప్పుడు సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే. కొంతమందికి చాలామందికి రాలే సెకండ్ పేజ్లో, ఎందుకంటే మంచి కాలేజీలు పెట్టుకున్నారు, రాలేదు, ఫస్ట్ పేజ్లో ఉన్న సీటే ఉంది. ఓకే, మీరేమో సెకండ్ పేజ్ పెట్టుకుంటారు, నచ్చకపోతే ఆ వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెట్టారో మీకే తెలీదు. అర్థమైందా? సెకండ్ పేజ్లో అలాట్మెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ పేజ్ సీట్ ఉండదమ్మా. ఓకే, సెకండ్ పేజ్లోనే పోయి జాయిన్ కావాలి. అండ్ అది కూడా 3 డేసే, 22, 23, 24, 25, 24 తర్వాత జాయిన్ కాకపోతే ఆ సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఏ సీటు ఉండదు. మళ్ళీ థర్డ్ పేజ్ ట్రై చేసుకోవాలి. థర్డ్ పేజ్ షెడ్యూల్ ఇంకా రాలేదు, అది వచ్చినప్పుడు వీడియో చేస్తా. అందులో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. ఓకేనా? ఇది చెప్పాలనుకున్నది. ఎనీవేస్, ఎవరెవరైతే ఇట్లా ఈ కామెంట్ పెట్టకుండా ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మీకు వేరే ఆప్షన్ లేదు. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయితే అదే కాలేజ్ ఉంటుంది, ఫస్ట్ పేజ్ సీట్ ఉండదు. ఓకే, ఇది నేను చెప్పాలనుకున్నది. ఒకవేళ సెకండ్ పేజ్లో అలాట్మెంట్ కాకపోతే మీకు ఫస్ట్ పేజ్ సీటే చూపిస్తుంది, అక్కడ అలాట్మెంట్లో లాగిన్ అయినప్పుడు ఫస్ట్ పేజ్ సీటే చూపిస్తుంది, అలాటెడ్ ఇన్ పేజ్ 1 అని పడుతుంది. అర్థమైందా? అది ముచ్చట. ఓకే, డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. కోపం కొద్దీ మాట్లాడినాను, ఏమనుకోకూరి. ఓకే, అందరు మన వాళ్ళే, సో తప్పదు. ఇక ఎంత చెప్పినా కూడా వినకపోతే నేనేం చేయాలి? సెకండ్ పేజ్లో రాలేదు, అవి వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ వీళ్ళు పెట్టలేరేమో, వేరే వాళ్ళు, వీళ్ళ బ్రదర్సో సిస్టర్సో మీ సేవ పర్సన్సో ఎవరో ఒకరు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెడతామంటే స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. అది వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేసే ముందు చెక్ చేసుకోవాలి. అది 2 సార్లు అడుగుతుంది, కంటిన్యూ క్లిక్ చేసినాక మళ్ళీ ఫైనల్ సబ్మిషన్కి మళ్ళీ అడుగుతుంది ప్రివ్యూ, 2 సార్లు సబ్మిట్ చేయాలి. ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు ఒక్కసారి లిస్ట్ చూసుకోవద్దా ఏమేమి వెబ్ ఆప్షన్స్ పెట్టినామని చెప్పేసి. అది ఓకే, ఇట్స్ ప్యూర్లీ యువర్ మిస్టేక్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టకపోతే. అండ్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం కంపల్సరీ అలానే జాయిన్ కావాలి, ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటికల్లీ. ఓకే, నో ప్రాబ్లం, డన్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్, and comment your doubt if you have any doubts.
థ్యాంక్ యూ బాయ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.